శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ మునిరత్నమార్య యోగీంద్రం మద్గురుభ్యో నమో నమః. ఇప్పుడు చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. చెప్తున్నాను గురుగారు. ప్రశ్నలో సగం సమాధానం ఉంటుందని చెప్పాను కదా, అవునండి, అవును. అది ఎలాగో చూద్దాం, ప్రశ్నించండి. సరే, ఇప్పుడు ఈ మరుపు అవస్థలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థలలో కూడా విషయము అదే ఈ మూడు అవస్థలు ఏంటనేది, అంటే జాగ్రత్త అవస్థ ఏంటనేది, స్వప్న అవస్థ ఏంటనేది, సుషుప్తి అవస్థ ఏంటనేది నాకు తెలియబడుతుంది గురుగారు. అర్థమైంది. అది మరుపు అవస్థ అని అది మీ ద్వారా నాకు తెలియబడ్డది. అది మరుపు అవస్థ. మరి మరుపు అయితే ఎరుకేంటి అని చెప్పండి, అంతేనా? అది మరుపు అవస్థ అని, అది సుషుప్తి అవస్థ గురించి వివరించారు. స్వప్న, జాగ్రత్త గురించి కూడా క్లారిటీ ఉందండి. అయితే ఇప్పుడు ఆ పై అవస్థ అంటే ఎరుక అవస్థ ఎలాగా అర్థం కావాలి మీకు ఇప్పుడు? అవును గురుగారు, అవును గురుగారు. ఓకే, ఇది మీ లక్ష్యం అది కదా? అవును గురుగారు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానం చెప్తారు, చూడండి. చెప్పండి గురుగారు. ఇది చాలా మందికి ఇది ఎందుకు మింగుడు పడకుండా ఉంది అంటే, మరుపునే ఫీల్ అవుతున్నారు. మరుపునే అంటే ఈ జాగ్రత్త, సుషుప్తి, స్వప్న ఈ మూడు అవస్థలు ఉన్నాయి చూడండి. మూడు అవస్థలే నిజం అనుకుని ఉండిపోవడం వల్ల ఇదే నేను అంటే దీన్ని ఏమంటాం అంటే దేహాత్మ భావము అంటాం. దేహాత్మ భావము అంటే ఇది 84 లక్షల జీవరాశులకి సమానంగా ఉండే అవస్థలు ఈ మూడు. మానవుడికి మాత్రం మనశ్శక్తి విశేషంగా ఉండడం వల్ల వీటిని మరుపు అని కొట్టేసి వీటికంటే విలక్షణమైనటువంటి నిజమైనటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరం అని దానికి ఒక పేరు పెట్టి దాన్ని ఎన్నో మతాలు ఎన్నో రకాలుగా తెలియజేస్తే శివరామ దీక్షిత సిద్ధాంతం మాత్రం దానిని చక్కగా ఇది మూలము లేని గుర్తెరిగే శరీరము నువ్వు అయి ఉండావు అని చెప్తారనమాట. ఆ ఎరుక అనే దాన్ని ఏమంటారు కృష్ణ ప్రభువులు అంటే, నేనన 4వ దేహము అన్నాడు. నేనన 4వ దేహము, నేనన 4వ దేహము కందర్దాల్లో 4వ దేహము, నాలోని 3 మేనులు అంటాడు. అంటే స్థూల సూక్ష్మ కారణ మీరు ఏదైతే ప్రత్యక్ష అనుభూతిలో ఉంది అంటున్నారే, ఆ 3 కలిసి నాలో ఉన్నాయి కానీ నేను అది కాదు అంటూ మళ్ళీ ఆ 2 ఒకటే అని కూడా చెప్పాడు. చూడండి, నేను ఈ 3 అనుకుంటే దేహాత్మ భావం అంటే కేవలం జడమైన దేహమే నేను అనుకోవడం. అని కృష్ణ ప్రభువులు ఏం చెప్తున్నారంటే, సాంఖ్య పరిశీలన చక్కగా చెప్తున్నాడు ఆయన మనకు. అయితే మిగతా సిద్ధాంతాల్లో ఉండే సాంఖ్య పరిశీలన వేరు, మన అచల పరిపూర్ణ సిద్ధాంతాల్లో ఉండే సాంఖ్య పరిశీలన వేరు. చూద్దాం ఎట్లా మీరు మరుపు నుంచి ఇరుకుకి ఎట్లా మిమ్మల్ని తీసుకురావాలనో చూడండి. జాగ్రత్త. ఇంకా సింపుల్ గా మీకు మీ చేతిలో ఉండే సెల్ ఫోన్ ఎవరిది? సెల్ ఫోన్ నాది. మీది. మీ సెల్ ఫోన్ అన్నప్పుడు మీ సెల్ ఫోన్ కంటే నువ్వు వేరుగా ఉన్నావా, కలిసే ఉన్నారా? వేరుగానే ఉన్నాయి. అట్లేరండి. మీ సెల్ ఫోన్ నీది అంటే నువ్వు వేరుగా ఉన్నావు, అట్లేరండి. మీరు మాట్లాడుతూ ఉండేటువంటి దేహం ఎవరిది? దేహం నాదే అండి. మీరు మాట్లాడుతూ ఉండే దేహం మీదే కదా. మీ సెల్ ఫోన్ మీకంటే వేరుగా ఉందని మీరు ఒప్పుకున్నారు. అదే సమాధానం చెప్పారు, నా దేహము అని చెప్పారా లేదా? చెప్పానండి, చెప్పాను. నా దేహము అన్నప్పుడు నీ దేహం కంటే నువ్వు వేరై ఉండాలా వద్దా? అది ఎట్లా చెప్తాను, ముందుగా సందేహం వస్తేనే కదా మళ్ళీ సమాధానం వస్తుంది. అవును గురుగారు. చూడండి,
నీ సెల్ ఫోన్ కంటే మీరు వేరుగా ఉన్నట్లే నీ దేహం కంటే నువ్వు వేరై ఉన్నావు. దీంట్లో అనుమానం ఉందా? అదే ఇదే కొంచెం దృఢమవట్లేదు. చెప్తానైతే ఇంకొంచెం కిందికి వస్తాను, ఇంకా ఒక మీటర్ దిగుతాను. ఓకే, మీ సెల్ ఫోన్ నీ చేతిలో ఉందా మీ ఆవిడ చేతిలో ఉందా? నా చేతిలోనే ఉందండి. నీ చేతిలో ఉంది, సరే. చెయ్యి ఉంది కదా, చెయ్యి నీది అన్నప్పుడు నీ చెయ్యి కంటే నువ్వు వేరే ఉన్నావా లేదా? ఉంది, నిరూపిద్దాం. రైట్ రైట్ రైట్, అట్లే ఉంది. నీ చెయ్యి కంటే నువ్వు వేరే ఉన్నావు అని చెప్పడానికి నీకు ఇబ్బందిగా ఉంది కదా, అట్లేదండి. ఒక అతనికి యాక్సిడెంట్ అయింది, చెయ్యి కట్ అయిపోయింది, మోసే వరకు కట్ అయిపోయింది. మోసే వరకు కట్ అయిపోయిన తర్వాత కూడా అతను ఏమంటున్నాడంటే, నా చెయ్యి తీసేయండి, నాకు ఆరోగ్యం ముఖ్యం, నా చెయ్యి తీసేస్తే నేను బాగుంటాను అంటే నా చెయ్యి తీసేసినా పర్వాలేదు, ఆపరేషన్ చేసి నా చెయ్యి కట్ చేసి తీసేసి నాకు నొప్పి లేకుండా చేయండి, నలిగిపోయిన చెయ్యి పనికిరాదన్నారు కదా, నా చెయ్యి తీసేసి నాకు ఆపరేషన్ చేసి నన్ను బాగా నాకు సంతోషంగా ఉండేట్టుగా చేయండి అంటున్నాడు అతను. మరి అతను చెయ్యి తీసేశారు. మరి అతని జ్ఞాపక శక్తిలో కానీ మూడవస్థల్లో మార్పులు వచ్చాయా? లోపాలు ఏమి లేవు గురుగారు. చూడండి, చెయ్యి పూర్తి ఇప్పుడు మీకు 6 వేళ్ళు ఉన్నాయి కదా, ఇంకో చేతిలో ఉన్న 6 వేళ్ళను ఒక వేలు కట్ చేసి తీసేశారు కదా. అవునండి. ఆ వేలు కట్ చేసి తీయక ముందు కానీ తీసిన తర్వాత కానీ మీ ఆలోచన విధానంలో కానీ ఏమైనా లోపం వచ్చిందా? అప్పుడు 6 వేళ్ళు ఉండే అనేవారు, ఇప్పుడు 5 వేలే అంతే తప్ప మీ మూడవస్థలకి ఏమి ఇబ్బంది లేదు కదా? లేదు, ఆ 3 అవస్థలకి దీనికి దానికి సంబంధం లేదు. సంబంధమే లేదు కదా. ఓకే, మీ 6 వేళ్ళల్లో ఒక వేలు తీసినా నీకు ఇబ్బంది లేదంటే వేలు నీదే కాదు, నువ్వు వేలు కాదు. అవును, నువ్వే వేలు అనుకో, నేనే దాంట్లో ఏదన్నా కొంచెం తేడా రావాలా? అట్లా రావడం లేదు. కాబట్టి నీకు ఒక వేలు తీసినా ఇంకొక అతనికి ఒక చెయ్యి తీసేసినా అతను గుర్తెరిగే విధానము, మాట్లాడే విధానము, జ్ఞాపక శక్తి, మళ్ళీ తిరిగి చెప్పగలిగినటువంటి శక్తి ఇవన్నీ ఏమీ మార్పు లేదు. అతను చెయ్యి మాత్రమే నష్టపోయినాడా? అతను ఏమైనా కొంచెం నష్టపోయినాడా? అతను చెయ్యి ఒకటే నష్టపోయాడండి. అంతే కదా? అంతేనండి. ఓకే, అట్లేదండి. అతను చెయ్యి నష్టపోయినంత మాత్రాన అతనికి ఏమి ఇబ్బంది కలగలేదు అంటే అతని చెయ్యి అన్నప్పుడు తాను వేరు, అతని చెయ్యి వేరు అని అర్థమే కదండి. కేవలం దేహమే తాను అనుకుంటే చెయ్యి కట్ అయినప్పుడు అతను కొంచెం తగ్గాల, అతని ప్రవర్తనలో ఏదైనా మార్పులు రావాలా. సైజు మాత్రమే తగ్గింది తప్ప అతనిలో ఏమి తగ్గలేదు. అవును. మరి నీ చెయ్యి అన్నప్పుడు నీ చెయ్యి కంటే నువ్వు వేరుగా ఉన్నావా? నీ చెయ్యి నువ్వు ఒకటేనా? వేరుగానే తోయబడుతుంది గురుగారు. ఇప్పటికి వచ్చారు, వేరుగా చేయబడుతుంది. నీ చెయ్యి కట్ చేసి తీసేసినా కూడా నీ చెయ్యి అంటున్నావు కాబట్టి నీ చెయ్యి వేరు, నువ్వు వేరు. అవును గురుగారు. అట్లేరండి. అదే విధంగా నీ దేహము అంటే నీ శరీరము అన్నప్పుడు శరీరాన్ని ఉపయోగించుకొని నువ్వు మాట్లాడుతున్నావా? కేవలం శరీరం మాట్లాడేస్తుందా? శరీరం ఉపయోగించుకునే మాట్లాడగలుగుతున్నాను గురుగారు. అంటే నీకు శరీరము సెల్ ఫోన్ లాగా ఒక ఆయుధము. ఏమైనా డౌట్ ఉందా? లేదండి, లేదు. సెల్ ఫోన్ నీకు దూరంగా ఉండే వాళ్ళతో మాట్లాడడానికి సెల్ ఫోన్ ఎలా ఉపయోగపడుతుందో, కంటికి కళ్ళజోడు ఎలా ఉపయోగపడుతుందో, అదే విధంగా నీ దేహము నీకు ఉపయోగపడుతూ ఉంది. క్లియరా?
దేహానికి కలిగేవి 3 అవస్థలు. మీరు అడిగిన 3 అవస్థలు. దేహ విలక్షణుడే ఈ 4వ వాడు. చూడండి, 3 అవస్థలు దేహంతో సంబంధించినవి కాబట్టి దాన్ని మరుపు అన్నారు. నా సుషుప్తి అవస్థ, నా జాగ్రత్త అవస్థ, నా సుషుప్తి జాగ్రత్త స్వప్న అవస్థ. కళ నీకే కలిగింది కదా. కళ నీదే, జాగ్రత్త నీదే, సుషుప్తి నీదే. నీకు 3 నీదన్నప్పుడు నువ్వు 4వ వాడు అయి ఉండాలి కానీ 3 నువ్వే ఎలా అవుతావు? ఇప్పుడు అది ఇప్పుడు ఈ అవస్థలు స్వప్న, జాగ్రత్త, ఈ సుషుప్తి అవస్థలు అనేది నా శరీరానికే తప్ప దానికి కాదు. నీకు ముందు అది అనుభూతి చెందిస్తాను. ముందు నీకు అది అనుభూతి అయ్యేటప్పుడు చేస్తా ఉండు. ఇప్పుడు నీకు 4 పిల్లలు ఉన్నారనుకోండి, నువ్వు 5వ వాడు అవుతావా, నువ్వు 4గురిలో కలిసిపోతావా? 5వ వాడిని అవుతాను. బాగా క్లియర్ గా పెట్టుకో. నీకు 4 పిల్లలు ఉన్నప్పుడు నువ్వు 5వ వాడు అవుతావు. కానీ అందరూ కలిస్తేనే కుటుంబం. అదే విధంగా నీకు 3 అవస్థలు తెలుస్తున్నాయి అంటే ఈ 3 అవస్థలను తెలుసుకునేవాడు 4వ వాడు ఎవడో ఉండాలని అవసరం లేదా? వెళ్ళాడండి. అది వాడికి బోధ అవసరం. 3 అవస్థల్ని తెలుసుకుంటూ 3 అవస్థల్లో కూడా మనం ఇక్కడ విచారించినప్పుడు ఏం చెప్పారు మీరు అంటే, చక్కగా దాంట్లో లీనమయ్యారు కాబట్టి ఓహో నేను 4వ వాడు ఇక్కడ చెప్పేశారు నాకు. అప్పుడు రికార్డ్ చేసుకోలేదంటే మీరు ఏం చెప్పానంటే, నేను ఇప్పుడు అది చెప్తాను. 3 కంటే విలక్షణంగా నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను వినండి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మాట్లాడుతున్నావు కదా, ఇది మనకి ఇప్పుడు నిజంగా తెలుస్తూ ఉంది. అవునండి. మరి ఇది నిజంగా తెలుస్తూ ఉంది కానీ నువ్వు కలగన్నప్పుడు కలగనేటప్పుడు నేను చెప్పాను, నీ కల్లో మీ ఆవిడ పాయసం చేసి ఇస్తాను. నువ్వు ట్రైన్లో పడుకుని నిద్రపోయి వస్తా ఉండవు, ట్రైన్లో పడుకుని నిద్రపోయి నువ్వు తిరుపతి వస్తా ఉంటే కళ ఏమనిపించింది, మీ ఆవిడ పాయసం చేసి నీకు ఇస్తా ఉండేట్టుగా, పాయసం బాగా తీయగా ఉండేటట్లుగా నీకు కళ వచ్చింది. కళలో పాయసం నిజం అబద్ధం? కళలో నిజమండి. అట్లేదండి, కళలో పాయసం నిజం ఉన్నప్పుడు మీ రైలు ప్రయాణం అబద్ధం కాదు. అవును, అంతేనా కదా? కళలో అబద్ధం అండి. కళలో నువ్వు పాయసం తాగేది ఎప్పుడు నిజమైందంటే నీ రైలు ప్రయాణం అబద్ధం అయినప్పుడే నీకు కళలో పాయసం నిజమైంది. అవునండి, అవును. పాయసం తాగేసి మళ్ళీ నిద్ర సుషుప్తిలోకి వెళ్ళారు. నువ్వు సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత రైలు ప్రయాణం లేదు, పాయసం లేదు, అవునా కదా? అవునండి. సుషుప్తిలో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. అప్పుడు నిద్ర లేస్తే మీకు ఎవరో లేపితే తిరుపతి స్టేషన్ వచ్చింది, దిగమన్నారు. మీరు దిగేటప్పుడు ఆ 2 అవస్థలు 3 అవస్థలు పోయినాక అప్పుడు మీరు మళ్ళీ జాగ్రత్తలకు వచ్చారు. ఇప్పుడు ఆ 2 అవస్థలు దేనికది నిజంగా తెలిసి మీరు జాగ్రత్తలోకి వచ్చేటప్పటికి ఏం చేశారు, మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసేటప్పటికి నేను తిరుపతి వచ్చాను అని మళ్ళీ జాగ్రత్తలో మాట్లాడేటప్పటికి ఆ 2 అవస్థలు మరుగుపడ్డాయి. మరుగుపడ్డాయా లేవా? పడ్డాయండి. మరుగుపడ్డాయి. ఇప్పుడు ఈ 3 అవస్థలు నీకు ఏ అవస్థకు ఆ అవస్థ నిజంగా తెలుస్తున్నప్పుడు, ఒక అవస్థ నిజం అయినప్పుడు మరొక అవస్థ అబద్ధమైంది కదండి. మరి నీ మనసుకే ఒక సమయం 24 గంటలే కదా ఒక రోజుకి, 24 గంటల లోపు ఆలోచిస్తే 3 అవస్థలే తెలుస్తాయి. 24 గంటలని దాటితేనే నీకు 4వ వాడు నువ్వు అని తెలుస్తుంది. నీలో 4వ వాడిలో ఈ 3 ఉన్నాయనే విషయం 24 గంటలని దాటితేనే తెలుస్తుంది. అనుమానం లేదు, అట్లేదండి. మరి ఏ అవస్థకు అవస్థ నిజంగా తెలుస్తున్నప్పుడు ఈ 3 అవస్థలలో ఏది నిజమో మీరే నిర్ణయించండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ అవస్థ 3 ఏది ఇప్పుడు చెప్పండి. అది ఈ 3 అవస్థలు అనేది ఏ అవస్థ నికరం కాదని తెలియబడుతుంది గురుగారు. మరి 3 నికరం కాదని తెలియబడినప్పుడు నువ్వు 4వ వాడు అయి ఉండాలి కదా.
చెప్తాను. అదే వాక్యార్థంగా తెలియబడుతుంది అండి. ఎక్కడికక్కడ నిర్ధారణ అవుతుంది. ఈ మూడిట్లకి నిర్ధారణ అవుతుంది. కానీ 4వది నిర్ధారణ కావాలి మీకు. అవును గురుగారు, అవును. చెప్తాను. ఈ 4వ వాడు ఎవరు, ఎక్కడ ఉన్నారు అంటే కొన్ని ఉదాహరణల ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సరే. ఈ 4వ వాడు ఎవరు అంటే ఆ మూడవస్థలకు సంబంధించినటువంటి దేహం ఉన్నప్పుడు, ఈ దేహంలోకి రాకముందు, దేహం పోయిన తర్వాత కూడా బ్రాంచ్ లో ఉండేటోడే 4వ వాడు. ఈ 4వ వాడిని జ్ఞాత అంటారు. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. జ్ఞానము జ్ఞాతగా తెలియబడాలంటే ఉపాధి అవసరం. ఉపాధి అంటే తెలియబడడానికి ఒక నామరూపమే ఉపాధి. ఉపాధి అంటే రూపము, దానికి ఏదో ఒక నామం పెడతారు, అది ఉపాధి అంటే. లేదా మట్టికి కుండకి ఏది మట్టి కుండ ఉంది కదా, కుండ అనేది ఒక ఉపాధి. అదేవిధంగా మూకుడు, మూత, బాణ ఇట్లాంటివంటే ఉపాధులు. వాటికి పేర్లు ఎన్ని పెట్టుకున్నా అన్నిట్లో ఒకే వస్తువు ఉన్నట్లుగానే ఈ జ్ఞాత అనేవాడు ఒకటే అయినా ఊరికే మనం శరీరాన్ని బట్టి ఆయా తల్లిదండ్రులు సృష్టించుకున్నటువంటి పేర్లే రూపాలకు పెట్టినవే ఈ పేర్లు. రూపాలన్నీ ఉపాధులు. ఉప అంటే దగ్గరగా అని అర్థం. భి అంటే బుద్ధి. ఉపాధి బుద్ధి ద్వారా తెలియబడడానికి, ఎరుక ఎరగబడడానికి ఒక సాధనమే ఈ ఉపాధి. ఆ ఎరగబడేవాడు ఈ మూడవస్థల కంటే కూడా వేరుగా ఉన్నాడని ఉదాహరణ ఇదే ఫోన్ కట్ చేసేదానికి ముందే మీకు తెలియజేసిన తర్వాత మీకు సంతృప్తికరమైన సమాధానం ఉంటేనే మీరు ఫోన్ పెట్టాలి, లేకపోతే మీరు మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉండండి. ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది గురుగారు. చెప్పండి. ఇప్పుడు ఈ 3 అవస్థల్ని తెలియజేసేది, తెలియబడుతుంది అనేది కూడా ఇప్పుడు తెలియబడుతుంది అనేది ఇక్కడ అంటున్నానే తప్ప కానీ తెలియబడుతుంది అని అంటున్నానే తప్పగానండి. ఇది ఏ రకంగా అంటే అది ఏ రకంగా తెలియబడుతుంది అనేది, అంటే ఇప్పుడు జ్ఞాత అని చెప్తున్నారు కదా గురుగారు. అవును. ఆ జ్ఞాత ద్వారానే కదా ఈ 3 తెలియబడుతున్నాయని ఇప్పుడు అనుకోకూడదా గురుగారు? ఖచ్చితంగా, అనుమానం లేదు. జ్ఞాత మూడింటిని తెలుసుకునే జ్ఞాత మూడింటికంటే వేరే ఉండాలనా లేదా? ఉన్నదండి, ఉన్నది. ఇప్పుడు రండి, ఇప్పుడు ఈ మూడింటికంటే 4వ వాడు నువ్వు వేరే అని నిరూపిద్దామా? రండి. అవస్థ అంటే ఏమర్థం అంటే అవరోహణం, ఆరోహణం అనే పదాలు మీరు విన్నారు కదా. అవరోహణం అంటే కొంత, ఆరోహణం అంటే అదే ఎక్కువ దూరం అని. కట్ల కాదు. ఆరోహణం అంటే ఎక్కడం, అవరోహణం అంటే దిగడం అండి. దిగటం అండి. ఆరోహణం అంటే 2, 4, 6, 8 ఇది ఆరోహణం. 10, 9, 8, 7, 5 ఇట్లా వచ్చేది అవరోహణం. దీన్ని బట్టి ఆరోహణము అంటే ఎక్కుట, అవరోహణం అంటే దిగుట. ఇప్పుడు చెప్పండి, అవస్థ అని దీనికి పేరు పెట్టాం. అవస్థ అంటే ఉన్న స్థితి నుంచి దిగజారిపోయేది అని అర్థం. అవస్థ అంటే ఉన్న స్థితి నుంచి దిగజారిపోవటం. అస్థ అంటే ఉండేది, అవస్థ అంటే మళ్ళీ అది లేకుండా పోవడం, వేరే దానికి వెళ్ళిపోవడం, మారడం. ఇప్పుడు చూడండి, ఇది కొంతకాలమే ఉంటుంది వ్యవస్థ. మీరు కొంతసేపు మళ్ళీ నిద్రపోయినారంటే ఇది లేదు కదా. కాబట్టి అవస్థ అంటే ఉన్న స్థితి నుంచి దిగజారేది అని అర్థం. కాబట్టి ఈ మూడింటిని చూడండి. ఒకడు జాగ్రత్తలో ఉండేవాడికి ఏం పేరు పెట్టాము?
జాగ్రత్తలో ఉన్నవాడికి స్థూల శరీరం. విశ్వడు వైశ్వానరుడు అంటాం. ఇక్కడ గుర్తుగా ఏమంటాం అంటే వైశ్వానరుడు అంటాం. దాన్ని విశ్వడు అంటాం. విశ్వ తైజస ప్రాజ్ఞ అంటాం సాంఖ్య పరిశీలనలో. జాగ్రత్తలో ఉండేవాడు విశ్వడు. స్వప్నంలో అటు పాయసం తాగుతా ఉన్నాడే కల్లో, వాని పేరు ఏం పేరు పెట్టామంటే వాడికి తైజసుడు అని పెట్టాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విశ్వడు అంటే విశ్వంలో ఉండే ప్రతి విషయాన్ని గుర్తెరుగుతున్నవాడుగా ఉన్నాం. మరి అక్కడ తైజసుడు అని పేరు పెట్టారు ఋషులు. ఎందుకంటే తేజము, తన తేజము ద్వారా తాను కల్పించుకున్నటువంటి కళలో గుర్తెరుగుతూ ఉంటాడు కాబట్టి తైజసుడు అన్నారు. తన తేజస్సు ద్వారా ఆనందం పొందుతూ ఉంటాడు కాబట్టి, ప్రభావితం అవుతూ ఉంటాడు కాబట్టి తైజస్. ఇప్పుడు ఈ విశ్వడే ఆ తైజసుడా వేరేనా? ఒక్కడేనండి, వేరే వాడు కాదు, ఒక్కడే కదా. అవస్థను బట్టి చెబుతున్నాం. అంతేనండి. అవస్థను బట్టి ఇక్కడ మర్చిపోతున్నాడు, దాన్ని గుర్తెరుగుతున్నాడు. ఈ రెండు మర్చిపోతున్నాడు, సుషుప్తిలోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, విశ్వడు అంటే ఈ విశ్వంలో ఉండేటువంటి విశ్వడు కేవలం నీ కళ్ళలో మీ ఆవిడ పాయసం చేసి ఇచ్చింది, మీ ఆవిడకి తెలుసా, నీకు మాత్రమే తెలుసా? కళ్ళలో పాయసం వేసి ఇచ్చింది తెలియదు. కళ్ళలో మీ ఆవిడ పాయసం వేసి ఇచ్చింది, ఆ విషయం పోయి చెప్తే మీ ఆవిడ ఒప్పుకుంటారా? లేదు, ఒప్పుకోరు. కానీ నీ కళ్ళలో ప్రత్యక్షమే. నాకే తోయబడ్డది అది. అందుకని అక్కడ మీ ఆవిడ, పాయసం, నాగేశ్వరరావు మూడు మీరే కదా. అవునండి. అందుకని తైజసుడు అన్నారు. అది వేరే జయపేంద్రండా. విశ్వడు నువ్వే, విశ్వడు అన్నప్పుడు ఇప్పుడు నేను వేరే నువ్వు వేరే అని తెలుస్తా ఉంది. ఈ పరిజ్ఞానంతో అక్కడ ఆలోచిస్తే ఆ అవస్థలో ఎంతమంది వచ్చినా అన్ని నీ కల్పనలే కానీ నిజంగా వాళ్ళు అడిగి రాలే కదా. రాలేదు. అందుకని తైజసుడు అన్నారు. గాఢ నిద్రను ఏమన్నారు అంటే సుషుప్తిలో ప్రాజ్ఞుడు అంటారు. ఇక్కడ ఎక్కడైనా ఆత్మ అంటే నేను అర్థం కదా. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ఆత్మ అనే పదం వస్తా ఉందా? ఆత్మ అండి. ఆత్మ అనే పదం దీనికి ఎక్కడ లేదు. లేదు, మూడిట్లకి లేదండి. వినండి, ఇక్కడ ప్రాజ్ఞుడు అంటే తెలుసుకున్నాం. ఇంకా ప్రాజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే ప్రజ్ఞ అజ్ఞగా ఉండేవాడు ప్రాజ్ఞుడు. ప్రజ్ఞ అజ్ఞగా అంటే గుర్తెరిగే తెలివి పూర్తిగా ఎరగకుండా ఉండేవాడు ప్రాజ్ఞుడు. ఇప్పుడు విచారణ ఎప్పుడు కూడా సుషుప్తి నుంచే మొదలు పెట్టమన్నారు ఆచార్య ఋషులు మనకు. అందుకని ఆయన మేలుక సుషుప్తి లోపల ఏ నీళ్ళని తనకు తాను ఏర్పించిన అనే పద్యాన్ని కూడా చెప్తున్నారు. సరే, ఇప్పుడు రండి, సుషుప్తిలో వాడిని ప్రాజ్ఞుడు అన్నారు. మరి విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడుగా మూడు అవస్థలలో ప్రతి అవస్థ ఏ అవస్థకు ఆ అవస్థ నిజంగా తెలుస్తూ మార్పు చెందుతూ ఉన్నాయి. మూడు అవస్థల్లోనూ మారకుండా ఉండేవే కదా నాలుగోదై ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలు నలుగురుంటే నలుగురు మనస్తత్వాలు తెలిసిన వాళ్ళు తెల్లయి ఉంటారు. అంతేగాని నీ మనస్తత్వం వాళ్ళ నలుగురికి తెలియదు. ముందుగా వాళ్ళ నలుగురు అంటే నీకు బాగా తెలుస్తుంది. అవును. అదే విధంగానే మూడవస్థల్లో ఏ మార్పు చెందకుండా ఉండేది ఏదో అయి ఉండాలి. అర్థమైంది. ఇప్పుడు మూడు అవస్థల్లో ఏదైతే మార్పు చెందకుండా ఉన్నదో ఆ అవస్థే ఎరుక. అవస్థ అని దానికి చెప్పకూడదు. ఇప్పుడు మనం చెప్తాం అవస్థ అనే మాట దానికి చెప్పకూడదు. ఎందుకంటే అవస్థ అంటే ఉన్న స్థితిని దిగజారిపోయేదని చెప్పినాం కదా. అవస్థ ఈ మూడింటితో పోలిసి దాని అవస్థ అనకూడదు. మూడవస్థలు వేటికవి దిగజారిపోతున్నాయి కాబట్టి మూడవస్థల్ని తెలుసుకునేది ఏదో అది నాలుగోది అయి ఉండాలి అని అంటున్నా. మీకు ఫస్ట్ నాలుగోది మీకై మీకు తెలిసి నేను నాలుగో వాడని మీరు ఒప్పుకునేంత వరకు నేను అడుగుతానులే. అదండి, ఈ మూడవస్థల్లో మార్పు చెందకుండా ఒక వస్తువు ఉందండి. మూడవస్థల్లో
మీరు మార్పు చెందుతున్నారు కదా. ఎట్లా మార్పు చెందుతున్నారంటే ఇప్పుడు ఇది నిజం అంటున్నావు, అవును, కళ్ళలో ఏమో దీని అబద్ధం చేసే ఉంటావు. ఈ రెండు ఆడపోయిందో అడ్రస్ లేదు నీకు మూడో సుశుప్తిలో. ఏమో ఎట్ నిద్రపోయినావు అంటే నేను ఎంతో గాఢంగా నిద్రపోయినాను, ఎంతో అంటే తప్ప ఎంత చెప్పబోయా అంటే ఇంకా ఏది ఎంతమంది అడిగినా కూడా నువ్వు నిద్రపోలే అంటావు. అంతే తప్ప నువ్వు ఎంత బాగా నిద్రపోయినావో నువ్వు చెప్పలేవు. మరి మూడు అవస్థల్లోనూ ఒక అవస్థలో ఉన్న అనుభూతి రెండో అవస్థలో ఉందా? లేదండి. అలాంటప్పుడు ఈ మూడవస్థల్లో మూడింటి గురించి తెలియబడే వస్తువు మూడింటిలో మారకుండా ఉండేది అయి ఉండాలన్నా వద్దా? అయి ఉండాలండి. చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు సినిమా ఉదాహరణగా తెస్తాను, మీకు సినిమా ఉదాహరణగా తీసుకుని వస్తాను. మీరు ఒక సినిమా, మీకు ఇష్టమైన సినిమా ఒకటి చెప్పండి, మీ జీవితంలో ఇష్టమైన సినిమా ఒకటి చెప్పండి. ఇష్టమైన సినిమా అంటే ఏదో ఒకటి, ఆహ్వానమో ఏదో పెళ్ళి ఏదో సినిమాలు తల్లి చూసుంటారు కదా మీరు. అవునండి, అవును. మీరు చూసిన సినిమాల్లో మీకు ఏది ఇష్టం, మీ ఇష్టమైన హీరో ఎవరో ఆ పేరు చెప్పండి. ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ లో మీకు ఏ సినిమా నచ్చింది? ఎన్టీఆర్ లో ఏదో స్టూడెంట్ నెంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 మీకు నచ్చింది అనుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 కదా. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మీరు చూశారు. మీరు థియేటర్ లో కూర్చున్నారు. ఎన్నో బాంబు బ్లాస్టింగ్లు జరిగినాయి, ఎంతో రక్తపాతం జరిగింది, ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. మీరు ఈ సినిమాను చూడడానికి మీ ఎదురుగా ఆధారమైన వస్తువు ఏది? సినిమా కనపడడానికి ఏది ఆధారం? ఆడా తెర కదా. తెర లేకుండా నీకు సినిమా చూడగలవా? చూడలేవు. సినిమాలో ఎన్ని అవస్థలు జరిగినా, ఎంతమంది నిద్రపోయినా, ఎంతమంది లేచినా, ఏం చేసినా కూడా ఆ తెరకు ఏమన్నా ఈ ఫీలింగ్ తెలుస్తా ఉందా? తెలియబడదు. సినిమాలో ఉండే మార్పులు, మనస్తత్వాలు, అవస్థలు, వాళ్ళ ఫీలింగ్, ఏడుపులు, పెడబొబ్బలు, బాంబులు, బ్లాస్టింగ్లు ఎన్ని జరిగినా సినిమా తెరలో ఏమన్నా మార్పు ఉందా? మార్పు లేదా. ఆ విధంగా ఈ మూడవస్థలు మార్పు చెందుతూ ఉండినా మూడవస్థల్లోనూ మారకుండా ఏదైతే ఉందో అది నువ్వు. దాన్నే తురీయుడు అంటారు. అది నాకు ఒక్క చిన్న విషయంగా తోయబడుతుంది గురుగారు. చెప్పండి. అది నాకు ఎలా తోయబడుతుందంటే, అది నేను నిద్రపోయినా, నేను కలగన్నా, ఇవన్నీ కాన్నా ఆడుతుంది కదండి. అంటే నేను శ్వాస ఆడతానే ఉంటది. అది నేను స్వప్నంలో ఉన్నా, అదే విధంగా ఏ అవస్థలో ఉన్నా కూడా నేను దాన్ని ఆడించట్లేదు. అది ఆడతానే ఉంటుంది. అది ఆడుతా ఉంది. దేని ఆధారంతో ఆడుతుందో అదే నాలుగోది. ఆడుతా ఉండేది ప్రాణం కదా. ప్రాణానికి కూడా సత్తా ఏది ఇస్తుందో దీనికి చెప్పాడు కృష్ణ ప్రభువులు. అన్నపు సూక్ష్మాంశము మనసు ఎన్నగా నీరంబు ప్రాణం అన్నాడు. మరి హృదయంలో నుంచి నీకు మనసు బయటికి రావాలి అంటే నీలో ప్రాణ చలనం అనేది ఉండాలి కదా. చలనము దేని వల్ల కలుగుతా ఉందో వాడు నాలుగో వాడు. మరి ఇంట్లో విచారిస్తే మీరు చెప్తేనే, మీకై మీకు అనుభూతి అయితేనే అది తెలిసింది. దానికే జన్మరాహిత్య విద్య అవసరం. దాంతోనే వినాలి బోధంతా. అది నాలుగోది. అది ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోయిన తర్వాత అందుకని సుషుప్తి నుంచి విచారణ ప్రారంభించమన్నారు. సుషుప్తిలో నుంచి నిన్ను మెలకువలోనికి ఎవరైనా పిలిచినారా? నువ్వే లేచినావా? నేనే లేచాను. నువ్వు సుషుప్తిలో నుంచి ఏది ఉంటే పైకి లేచినావో, సుషుప్తిలో నుంచి లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా చోట్ల నిద్రలో అట్లే గట్టెక్కేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా పోవడానికి కూడా కారణం ఏదో అది కూడా ఉంది. అది కూడా చెప్పాలి.
సుషుప్తిలో ఏది ఉండడం వల్ల నువ్వు లేస్తున్నావో, సుషుప్తిలో ఏది లేకపోతే శవమైపోతుందో అది వస్తువు. అది వస్తువు, దానికి బోధ, దాంతో వినాలి పరిపూర్ణ బోధ. నాలుగోది, మీకు ఆడుతా ఉందంటే నిజమే, మూడవస్థలో మీరు బాగా నిద్రపోతే కూడా ఏదైతే ఆడుతా ఉందో ఆడేదానికి ఒకటి ఏదన్నా ఆధారం ఉండాలి కదా. ఊరికే ఆడుతుందా? పెట్రోల్ ఉన్నంత ఊరికే ఆడదు కదా. పెట్రోల్ ఉన్నంత మాత్రాన బండి పోదు. దానికి ఏదేది కావాలనో అన్ని చక్కగా ఉండి దాన్ని తయారు చేసినోడు దాన్ని చూస్తాడు. కానీ దాని పరిజ్ఞానం వీడికున్నది. మనిషికి వీడు అన్ని రకాల పరిజ్ఞానం ఉంది, కానీ మనిషి వీళ్ళ గురించి వీడికి పరిజ్ఞానం లేదు. ఏదో ఒక వస్తువుని కనిపెడతాడు, దానికి ప్రాణం ఇస్తాడు, దాన్ని చెల్లింపజేస్తున్నాడు తప్ప వీడు దేని వల్ల చెల్లిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వదిలేసినాడు. అందుకని రమణ మహర్షి కూడా నువ్వు ఎవరో ముందు తెలుసుకోవయ్యా, నువ్వు దేహం కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధి కాదు, నువ్వు బుద్ధి కంటే పరమైన వాడివి అన్నాడే. వాడు నాలుగోవాడు. దీనికి మీకు భగవద్గీత 3వ అధ్యాయం 43వ శ్లోకం స్పష్టమైన సమాధానం. 42 చెప్తారు. 42 మీరు మీ దగ్గర భగవద్గీత ఉంటే మళ్ళీ దాని వివరం బాగుంది చదవండి. అక్కడ మళ్ళీ నేను పంపిస్తాను మీకు ఇప్పుడు 3వ అధ్యాయం అంతే అది. భగవద్గీత పంపించేస్తే 3వ అధ్యాయం ఓపెన్ చేసుకుని 42వ శ్లోకం చదవండి. ఇలా ఉంది అది. ఏమంటాడంటే ఇంద్రియాని పరాణ్యాసు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పర బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. సహ అంటే వాడు. మీరు చెప్పారు అదే మాట అక్కడ. ఇప్పుడు మీరేం చెప్పారంటే మీ నోరారా చెప్పిన మాట, ఏదైతే నేను గాఢంగా నిద్రపోయిన తర్వాత కూడా చనిపోకుండా కాపాడుతా ఉందో, అంటే ఏదైతే నన్ను బతికిస్తా ఉందో అదే నాలుగోదని చెప్పారు కదా. అవునండి. అది ఏది, దాని పేరు అదే నాలుగో దేహం అంటే అది వస్తువు. ఆ వస్తువుకి నీ అప్పులతోనూ, మీ తిప్పలతోనూ, నీ భార్య పిల్లకాయలతోనూ, నీ జీతంతోనూ, నీ పక్కన ఫ్లాట్ రేట్ తక్కువ వస్తే దాంతో సంబంధం లేదు. దానికి ఆ వస్తువు ప్రారంభం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పెట్టి ఆ వస్తువు తక్కని దాక్కునేస్తుంది. అది దాటుకోకముందే దీపం ఉండేటప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలా. అది ఆ నాలుగోది దేహాన్ని వదిలిపెట్టి పోకముందే దేహంలోకి అది ఎట్టొచ్చింది, ఆ దేహంలో నుంచి అది పోయే మార్గాలు ఉన్నాయా, ఏమి ఎట్టబోతుంది, మళ్ళీ దేహానికి ఎట్టొస్తా ఉందో అక్కడి నుంచి పైకి విచారించి ఊర్ధ్వముఖంగా ప్రయాణించి జన్మరహితం పొందడం అనేది శిష్యుని యొక్క కర్తవ్యం. మానవుని కర్తవ్యం, ప్రతి మానవుడి కర్తవ్యం. లేదా వీడికి ఈ జనన మరణాలు నాకు బాగుంది, సంసారమే నాకు బాగుంది అంటే ఇంక వాడికి ఏం చెప్పినా మనం చెప్తే ఎక్కదు. తినమంటే పులి అన్నట్టుగా వాడికి ఈ దేహవాసనతో నిండిపోయి ఇదే నిజం, ఇదే శాశ్వతం అనుకుని ఒక సౌఖ్యుడు శాశ్వతం అనుకున్నాడు అనుకో, వాడికి మనం బోధ చెప్పలేము. మీలాంటి జిజ్ఞాసులకే బోధ చెప్పగలం. ఇప్పుడు చెప్పండి స్వామి, ఆ నాలుగోది అనేది మళ్ళీ మీరు చెప్తాను కదా, నేను చెప్పేది. కానీ మూడవస్థల్లో మారకుండా నీకేదైతే సత్తా ఇస్తూ ఉందో అది నాలుగోది, దాన్ని తురియము అంటాం. అక్కడ భగవద్గీతలో చెప్పిన శ్లోకంలో కూడా తెలుగు అర్థం ఏంటంటే ఇంద్రియాల కంటే మనసు శక్తివంతమైనది. ఎట్లంటే ఇప్పుడు 5 ఇంద్రియాలు ఉన్నాయండి, ఉన్నాయి కదా 5 ఇంద్రియాలు, 5 విషయాలు తెలుసుకుంటానే కదా. 5 ఇంద్రియాలు తెలుసుకోవడానికి 5 మనసులు ఉన్నాయా, ఒకటే ఉందా? ఒకటే. ఒక్క మనసుతోనే 5 విషయాలను తెలుసుకుంటున్నావు. ఆ మనసు ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కంటే విలక్షణమైనటువంటిది మనసు. మరి ఏమంటాడంటే మనసస్తు పరా బుద్ధి, మనసులో ఆలోచన శక్తి, సంకల్ప వికల్పాలు మాత్రమే జరుగుతాయి కానీ ఆ నిర్ణయ శక్తి కలిగింది బుద్ధి. ఇది అంతా ఒకటి, అంతఃకరణ చతుష్టయం అంటారు వీటిని. మీకు దృఢం కావడం కోసం చెప్తున్నా. ఇప్పుడు తిరుపతికి పోవాలన్నా లేదా వేరే
అక్కడేదో బజాజ్ ఎవరో లోన్ కావాలన్నారు, దానికి పోవాలన్నా తిరుపతికి పోవాలన్నా అని చెప్పేది మనసు. అరే ఇది కావాలంటే మళ్ళీ పోవచ్చు, కానీ ముందు నాకు బ్రహ్మ విద్య తెలుసుకోవాలి, నువ్వు తిరుపతికే పోదా అని నిర్ణయించి చెప్పేది ఏదైతే అది బుద్ధి. ఇదే డిసిషన్ మేకింగ్ బుద్ధి. అంటే ఆలోచన శక్తి మనసుది, నిర్ణాయక శక్తి బుద్ధిది. చూడు, బుద్ధి కంటే చిత్తము, చూడండి చిత్తం అంటే దానికంటే శక్తివంతమైంది. చూడు, చిత్తం అంటే ఏదైతే ఆత్మసత్తా ఉందో అదే చిత్తము. అక్కడ చక్కగా డిసిషన్ మేకింగ్ జరిగి నీకు కావాల్సిన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కలిస్తే అహంకారం అంటాం. ఈ వీటికి సత్తా ఇచ్చేటువంటి వాడే ఎరిగినప్పుడు వాడిని జ్ఞాత అంటాం, లేకపోతే జ్ఞానము. జ్ఞానము జ్ఞాతగా తెలియబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ జ్ఞాత ఏం చేయాలంటే మూడవస్థలు అబద్ధమేనని అశాశ్వతమని స్పష్టంగా తెలియబడినప్పుడు ఇప్పుడు నాలుగోదైనటువంటి నేనుని అంటే జ్ఞాతని గుర్తిరిగి నేను నాలుగో వాడు అన్ని ఒకటిగానే ఉన్నాయి, లేదనట్లేదు. కానీ ఆ మూడు అవస్థలకు లోనై ఉన్నాయి, దాన్ని మరుపు అన్నారు. వీడిని నాలుగో వాడిని ఎరుక అన్నారు. వాడిపైన విచారణ కొనసాగిస్తే చూడండి, ఇప్పుడు మీరు చెప్పినట్లు మీకేది సత్తా ఇస్తా ఉందో నాకు అదే సత్తా ఇస్తా ఉంది. గురువు గారికి శిష్యుడు గారికి ఆ సత్తా ఒకటేనా వేరేనా? ఒకటేనండి. అదేనండి. ఇంకా మీకు ఇంతకంటే ఇంకా క్లారిటీ అవసరం లేదనుకుంటాను. మరి ఇంకా ఒక మాట అడిగేస్తాను, 84 లక్షల జీవరాశుల్లోనూ సత్తా ఇస్తా ఉన్నది అదేనా కాదా? 84 జీవరాశుల్లో సత్తా ఇస్తున్నది కూడా అదే గాని అదేనండి. అయితే అది అది జ్ఞానము అనేది వాటికి ఎక్కువ లేదు, వాటికి తక్కువ, మనిషికి ఎక్కువ. అదే ఎందుకు కారణం ఏంటంటే ఏం లేదు, వెన్నెముక నిటారుగా ఉండడం వల్ల మనశక్తి విశేషంగా కలిగి బుద్ధిలో నిర్ణాయక శక్తి కలిగి తనను తాను తెలుసుకునే వీలు ఒక్క మానవ జన్మకు ఉంది. ఇప్పుడు మీకు ఈ విధంగా క్వశ్చన్ వేసేటువంటి అవకాశం, మీకు సమాధానం చెప్పేటువంటి అవకాశం, ఈ విలక్షణ శక్తి ఒక మానవుడికి ఉంది తప్ప మిగతా జీవరాశికి లేదు. అందుకని వీడు గుర్తుడిగా ఈ విధంగా మానవ ఉపాధి దొరికిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ దీన్ని జార విడుచుకున్నాడంటే వీరి గతి అటో గతి. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడు గురువుని ఆశ్రయించి నిజ గురువుని ఆశ్రయించి వీడు కడతేరడం అనేది శిష్యుడి యొక్క ధర్మం. అయితే నిజ గురువుని గుర్తిరిగి జవామని పట్టుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. అది నాకు కూడా తెలీదు. ఎట్లాంటిదంటే బహునాం అందుకని బహునాం జన్మనామంతే అంటాడు. ఎన్నో జన్మల పుణ్యఫల విశేషం ఉంటే గాని గురువు దొరకడం దుర్లభము అని మన ఆచార్య ఋషులు చెప్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం నిజ గురువు దొరకడం మాత్రం. ఒకరోజు సంసారంలో నాకు మోక్షం ఎలా వస్తుంది అని ప్రశ్నించినటువంటి నేనే, ఎక్కడుందయ్యా సంసారం అంతా కల్లాగా జరుగుతా ఉంది కదా, ఏడుందయ్యా ఇదంతా అని ప్రశ్నించే స్థాయికి వచ్చానంటే అది నా నిజ గురువు మహిమ కాదు. అవును. మరి ఉన్నదన్నట్లుగా విచారించేటువంటి వాళ్ళు ఉన్నదన్నట్లుగా చెప్పేటువంటి చాలా చాలా అరుదు. అటువంటి వారిని గుర్తించి అటువంటి వారిని చేరిన వాడి జన్మమే ధన్యం. అవునండి, అవును. చాలా గొప్ప విషయం అది. వాళ్ళు ఎలా ఉంటారని లక్షణాలు మాత్రం చెప్పగలం. వాళ్ళు చెప్పాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు, ఒకరికి చెప్పాలనే ఆత్రం ఉండదు. ఇంకా మెయిన్ ఏంటంటే అసలు ఆర్థిక సంపదకి సంబంధమే లేదు. వాళ్ళు డబ్బు చేత ఆశపడరు. ఎవరి నుంచైనా ఏమన్నా తీసుకోవాలా అనేది వాళ్ళకు ఉండదు. కేవలం ప్రశ్నకు సరైన సమాధానాన్ని మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారంతే. అదే ఈ
ఎప్పుడైతే ఈ పై అవస్థలో ఉన్న విధానాలన్నీ కూడా ఈ గురువు అమలు జరుగుతుంది. అంటే ఈ ఎరిక లేని అవస్థలో ఉన్న వ్యక్తి నిజ గురువు అని నాకు తోయబడుతుంది గురుగారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఎరుకను అతను మీరు ఉంటాడు. ఇప్పుడు 3 అవస్థలు మరుపన్నాము, 4 ఎరుకన్నాము. ఏం లేదు, ఆ ఎరుక ముందు శిష్యుడికి ఆ ఎరుక నిర్ణయం అయిపోతే మళ్ళీ గురువు పని సులభం అయిపోతుందండి. అదే ఆ ఎరిక లేకుండా ఈ గురువు ఉండటమే కదా పరిపూర్ణం అవటం. అంతే, ఏం లేదు. ఆ విధంగా ఉన్న వ్యక్తే గురువు. అంతే అంతే, అనుమానమే లేదు, క్లియర్. అయితే అది వాడు తెలుసుకోవాలంటే, అటువంటి గురువుని తెలుసుకోవాలంటే కనీసం వాడు ఎరుకలోకి రావాలి కదా. మరుపులో ఉండేవాడు గురువు తెలియబడడు, అనుమానమే లేదు దాంట్లో. మరుపులో ఉండేవాడు అసలు గురువు దగ్గరికి పోనే పోడు. చుట్టుపక్కల ఈడికి పోతే అది వచ్చేస్తుంది, నాకు ఆ గుడికి పోయి మొక్కుంటే నాకు అంత వస్తుంది, ఇంకా దీనిపైన వెళ్ళిపోతాడు. అవునండి. నా గుడికి ఉద్యోగం రావాలంటే ఈడ మొక్కుంటే చూస్తాడు అంటాడు వాడు. అవునండి. కానీ అరే ఏదో చేసి బంగారు కిరీటం పెట్టినా కూడా జైలు తప్పలేదు కదా ఆయనకి. అవునండి. ఇది ఆలోచించడు అట్లా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజ గురువుని తెలుసుకోవాలంటే ముందు అతను కనీసం జిజ్ఞాస కలగాలి బ్రహ్మ విద్య పైన, విచారించి తాను ఎరుక స్థితిలో నిలబడగలగాలి. ఇప్పుడు జగమే మాయ అని ఒక ఆర్టికల్ రాశాము, అది కొంచెం ఈజీ ఎరుకలోకి రావడానికి. జగమే మాయ అనే పాట పైన ఒక ఆర్టికల్ రాశాను, మీకు అన్ని చూసారా? చూడలేదు గురుగారు. అది ఇప్పుడు వాట్సాప్ చేస్తాను. జగమే మాయ బ్రతికే మాయ అని ఒక చిన్న పాట ఉంది నాగేశ్వరరావు గారిది. ఆయన పాట. అవునండి, మామూలుగా పాట. ఒకరోజు ఆ పాట వింటూ నేను ఈ ఎరుక ఆ ఎరుకే నిశ్చలానందము అని ఒక చరణం వస్తుంది చివర. ఆ ఎరుకను ఎట్ట పోగొట్టుకోవాలని చివర ఒక మాట గురువు దగ్గర పోమని చెప్పానంటే దానిపైన ఒక చక్కని ఆర్టికల్ ఒకటి కుదిరింది. అది మీకు వాట్సాప్ చేస్తారు, తర్వాత దాన్ని చదవండి. తర్వాత ఇంకొకటి విషయం గురుగారు, అడగండి. ఇప్పుడు ఆ ఎరుక వ్యవస్థ, ఆ ఎరుక విధానం అనేది ఇక్కడ మనస్తోటి మనస్తోటే అది తెలియబడుతుందండి. అంటే అది ఖచ్చితంగా మనసుతోనే తెలియబడుతుంది, అనుమానమే లేదు. నీ మనసుతో ఆ విషయం తెలియబడాలంటే మొదటి మెట్టు సాంఖ్య విచారణ. సాంఖ్య విచారణ శ్రవణ చతుష్టయ సంపత్తిలో కూడా పెద్దగా ఏం తెలియబడదు. సాంఖ్య విచారణ ప్రారంభిస్తే మీకు స్పష్టంగా ఈ జ్ఞాత అంటే 3 అవస్థలకి విలక్షణమైనటువంటి వాడు 4వ అవస్థ. 4వ దాంట్లో 3 జరుగుతున్నాయి. 4వది మార్పు చెందడం లేదు, మార్పు చెందకుండా ఉండే నేను ఎరుక అని మీకు అంటే ఎవరికి వాళ్ళకు దృఢం అయిపోతేనే తర్వాత మిగతా మాట మాట్లాడాలి తప్ప అంతవరకు కృష్ణ ప్రభువుల సాహిత్యాన్ని కానీ పరిపూర్ణ బోధ దగ్గర కానీ పోకూడదు. అది ఈజీ. మళ్ళీ అడిపోయిన తర్వాత మన గురువు పని సులభం అయిపోతుంది. ఇది తెలియబడాలంటే మీకు ఒక విషయం క్లారిటీగా తెలియాలి. అసలు ఎరుక అనేది జ్ఞాత అనేటువంటి 4వ శరీరం అని తెలుసుకున్నాం కదా. అది తెలియాలంటే ముందు సాంఖ్యంలో భద్రాద్రి రామ శతకాన్ని ఒకసారి చక్కగా చూడండి. సాంఖ్య పరిశీలన బాగుంది దాంట్లో. భద్రాద్రి రామ శతకం అండి. ఎన్ని శతకాలు చదివినా గురుముఖంగానే పరిశీలిస్తే సంఖ్యలు విడిపడుకుంటా వస్తాయి, లేకపోతే సంఖ్యలు తగులుకుంటా పోస్తాయి. అది మెయిన్ గురుమూలంగానే పోవాలా. అది ఎట్లా చెప్తాను సార్, సింపుల్ గా చెప్తాను చూడండి. పంచభూతాలు 5 ఉన్నాయి కదా, 5 పెద్ద భూతం ఏది? 5 భూతాల్లో ఫస్ట్ ఆకాశం, అది జ్ఞాత. అయితే జ్ఞాత తెలియబడాలంటే ఆకాశం అంతటా ఉంది, అంతటా ఎరుకు కనపడలేదు ఆడ. అంతటా వ్యాపించి ఉంది, శవంలో కూడా ఉంది, ఆడ తెలియబడదు. అది ఎట్లా తెలియబడతా ఉంది అని తెలియాలంటే మీకు ఈ విశ్లేషణ అవసరం. ఎట్లా తెలుసుకున్నారు మీరు సాంఖ్యాన్ని?
5-25 ఏమో పంచినారంటే నేను ఒకసారి మీరు లోకేష్ గారిని సంప్రదించండి. ఆ విధంగా ఏదైనా ఉంటే ప్రయత్నించండి, లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చేస్తాను. అది సరే అండి. మీ కంటి ఎదురుగానే చేయాలి ఆ పని. మీ ఎదురుగా ప్రత్యక్షంగా చూపిస్తే అది జరుగుతుంది. అది ఎలా చూపిస్తానో ఇప్పుడు ఊరికే సూచాయిగా చెప్తాను, మళ్ళీ అతను అడగండి. సరే అండి. సరే. ఆకాశము అర్ధాంశము జ్ఞాత. ఆకాశము 1/2 50% జ్ఞాత. ఇది పంచీకరణ గురుగారు ఇది. అదే చెప్తున్నా చూడు. ఆకాశము సగము తనకు తానుగా ఉంటూ మిగతా సగం ఆకాశం ఏమవుతుందంటే 4 సమభాగాలుగా విడిపడుతుంది. 4 సమభాగాలుగా విడిపడి ఆకాశం తర్వాత ఉండే 4 భూతాల్లోనూ సమానంగా వెళ్ళి కలుస్తుంది. ఆకాశం తర్వాత ఉండేది ఆకాశం తర్వాత వాయువు, గాలి సగం గాలి వాయువు అట్లే ఉంది. మిగతా సగం 4 సమభాగాలుగా విడిపడి మిగతా 4 భూతాల్లో అంటే ఆకాశము, అగ్ని, జలము, భూమి సమానంగా వెళ్ళి కలుస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఉండేది అగ్ని. సగం అగ్ని తనకు తానుగా ఉంటూ మిగతా సగం 4 సమభాగాలుగా విడిపడి అంటే 1/8 వంతు అవుతుంది. ఆ 4 సమభాగాలుగా విడిపడి అగ్ని తప్ప మిగతా 4 భూతాలకి పంచాలి వాటిని. ఏంటివి? ఆకాశము, వాయువు, జలము, భూమి. ఆ తర్వాత అదే విధంగా జలము సగము తనకు తానుగా ఉంటూ మిగతా సగం మిగతా 4 సమానంగా వెళ్ళి కలుస్తుంది. అట్లే భూమి భూతం అనేది సగం తనకు తానుగా ఉంటూ మిగతా సగం 4 సమభాగాలుగా విడిపోయి మిగతా 4 సమానంగా కలుస్తుంది. ఓకే, ఇదంతా ఫోన్ లో చెప్పేసినాం. కానీ ఇప్పుడు చెప్పే ప్రక్రియ అంతా కూడా తల్లి కడుపులో తయారు చేసుకుంటుంది. ఆ చివరిది ఇప్పుడు మాట్లాడుతూ ఉండదు. ఏది ఉండడం వల్ల అయితే నువ్వు డౌట్లు అడుగుతున్నావో, ఏది ఉండడం వల్ల అయితే నిద్రలో నుంచి పైకి లేస్తున్నావో, అది నీ దేహంలో ఉండడానికి ముందే కూడా ఉండవు కదా, అది తయారు చేస్తుంది ఈ పనిని. ఎక్కడ తయారు చేస్తుంది? తల్లి కడుపులో శుక్ల సోనితాలు కలిసినప్పుడు శుక్ల సోనితాలకు సత్తా ఇచ్చేది కూడా అదే కదా. తల్లి కడుపులో ఈ విధంగా తయారైన తర్వాత అన్ని కలిసినప్పుడు పిరవని పేరంటం లాగా ఈ 4వ వాడు దాంట్లో తెలియబడతాడు. ఇది వచ్చేది లేదు, పోయేది లేదు. ఎవరన్నా చనిపోయినప్పుడు బయటకు వచ్చి చూసినారు ఎవరన్నా? లేదు. అంత ఉత్తు మాటలు ఎవరు వచ్చేది లేదు, పోయేది లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అది ఎరగబడినప్పుడు అదే తెలిసిపోతుంది అంతే. మీకు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా అక్కడ తెలియబడ్డాడు, తనకు తానుగా సత్తా ఎట్లా వచ్చింది అనేది మీకు చెప్తాను. ఇప్పుడు చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఒక ఆకు ఉందా, మర్రి ఆకు, ఏదో కానగాకు, ఏదో ఒక ఆకు ఉందనుకో. ఆకు రౌండ్ గా చుట్టి బీడిలాగా పెట్టి తను ఊపితే దాంట్లో ఒక సంగీత సౌండ్ వస్తుంది. సంగీతం వస్తుందా? ఆకు చుట్టండి. ఆకు చుట్టి ఒక ఆకును బీడిలాగా చుట్టి, అవునండి, అవును, సిగరెట్ లాగా చుట్టి కొనానట తప్పతిగా చేసి ఉప్పుని ఊపితే సౌండ్ వస్తుందా లేదా? అవునండి, ఇక్కడ మాకు కొబ్బరి ఆకుతో చుడతారండి. అవును, చుడితే సౌండ్ వస్తుందా? అవును. అదే ఏలకాలతో ఏల సౌండ్ లాగా వస్తుందండి. అవును, వస్తుంది కదా. అవునండి. అట్లే ఇప్పుడు బస్సు హారన్ అటు అదిలితే సౌండ్ వస్తుందా? అవునండి. అంటే అవన్నీ సమకూడినప్పుడు ఆ నిద్దు, ఆ నాలుక మన గొంతులో ఎట్లా ఉంటుందో అది ఆ విధంగా ఉంటుంది. ఆ సౌండ్, అది ప్లేస్ మన గొంతులో ఏ విధంగా మనం మాట్లాడితే సౌండ్ వస్తా ఉందో ఆ విధంగా విజిల్కి కూడా అటువంటి ప్రదేశం పెట్టింటారు. తెలుసు కదా మీకు? అవునండి. బస్సు హార్న్కి కూడా లోపల అటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అవన్నీ కలిసినప్పుడు అట్లా అదిలినప్పుడు ఆటోమేటిక్ గా గాలి ఉఫ్ అని కాకుండా అదొక రకమైన శబ్దం బయటకు వచ్చేస్తుంది లేదా? అవునండి. ఇలా ప్రక్రియ ఇదే విధంగా జ్ఞాత అనేవాడు ఇప్పుడు చెప్పినట్టు 5,000, 25 కలిసినప్పుడు ఒక్క ఆకాశం మాత్రమే
జ్ఞానం ఆకాశం జ్ఞానమయీం కృత్వా అంటాడు. అంటే ఆకాశం యొక్క అంశమే జ్ఞానం. భగవంతుని శరీరం ఆకాశమే అంటారు. వారిని పురాణంలో వర్ణిస్తారు ఆ విషయాన్ని. కాబట్టి ఆకాశం యొక్క అర్ధాంశము జ్ఞాత అంటే తెలియబడేవాడు, తెలుసుకునేవాడు. అంటే అది 5-5-25 కలిసి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాతగా తెలియబడతాడు. మళ్ళీ వాటిల్లో సత్తా పోయినప్పుడు జ్ఞాత ఈ అదే సంచితము, ప్రారంధం, ఆగామి అని 3 రకాలు చెప్పారు వాటిని. ఈ యొక్క వాసనలు ఏవైతే ఈ జన్మ సంస్కారాల వాసనలు, త్రిగుణాలకు సంబంధించిన మాయకు సంబంధించినటువంటి వాసనలు ఏ శరీరానికి ఆ శరీరానికే పరిమితం. కానీ ఈ సత్తా మాత్రం అందరికి ఉంటే బాగా చూడు, నేను చెప్పావు 84 లక్షల జీవరాశుల్లో సత్తా ఉంటే ఒక రకమైందే. కానీ కానీ ఈ మరుపులో ఉండిపోయిన వాడి కథ, వాడికి ఈ నా భార్య నా పిల్లకాయలు అనేటువంటిది వాడికి మరుపులోనే ఉన్నాడు. కాబట్టి వాడికి అది బాగా జీర్ణం అయిపోయి ఏం చేస్తాడు, ఇప్పుడు నేను దేహం అనుకుంటాడు వాడు. నేను దేహం అనుకున్నాడు ఏం చేస్తాడు, జన్మ పరంపరలో చిక్కుతాడు. జీవావస్థలో అంటే భ్రాంతి జన్మ వలన భ్రాంతి. అది అందులో ఏ అనుమానమే లేదు. అది భ్రాంతి. ఆ భ్రాంతిని తగులుకొని ఏం చేస్తాడు వాడు, ఆ వాసనలకు బద్దుడు అయిపోయి ఉంటాడు కదా, అది జన్మకు పనికి వస్తాం తిరుకొని. అది కృష్ణప్రభువులు ఈ మాట ఏమంటాడంటే, ముడిబడి కర్మము జ్ఞానము. అదే చూడు, జ్ఞానము అన్నాడు కానీ జ్ఞాత అనలేదు. పట్టాంతుడు పాయింట్. ఇప్పుడు మనం జ్ఞానము అన్నాడు. జ్ఞానము అంటే ఏం తెలుసు, అక్కడ కర్మముతో జ్ఞానం కలిసే ఉంటది. ఇప్పుడు జన్మ ఎందుకు వచ్చిందా, ఎందుకంటే కర్మ వల్ల జన్మ వచ్చింది. జన్మలో నువ్వు జ్ఞాతం అయ్యావు. అది కృష్ణబాబు చక్కగా మనకు చెప్తాడు, ఎక్కడ అవసరమో అది చెప్తాడు ఆయన. కృష్ణబాబు నాకు బాగా తెలుసు. నీకు ఇప్పుడు దేహం నుంచి బయటికి పోయేటప్పుడు నువ్వు జ్ఞానము, దేహము విడిచిపెట్టినావు అనుకో నువ్వు జ్ఞానము. నువ్వు దేహంలో ఉండేటప్పుడు జ్ఞాత. పట్టుకోండి. ఇంక మీకు ఇంకా కృష్ణబాబులు నేరుగా చెప్పేస్తున్నారు, మీకు ఇంకేం ఇబ్బంది అవుతుందండి. జ్ఞానము కర్మ వల్ల జ్ఞాత అయినావు, మళ్ళీ జ్ఞానం అవుతావు. మళ్ళీ జ్ఞానం అవుతావా లేదా? జ్ఞానంగా మారాలి కదండి. మారాలి కదా. దానికి ముందే దేహం ఉండేటప్పుడే జ్ఞానాన్ని నశింపజేసుకోవాలి నువ్వు. జ్ఞానరహితం జన్మరహితం. ముడిపడి కర్మము జ్ఞానము విడువకన్నా 2 వెలసే విశ్వమన. అదే విశ్వమన. ఆ కందపద్యాన్ని చూసుకోండి, నెంబర్ 67 ఉంటుంది అది. మళ్ళీ వినండి, ఈసారి అయినట్టు దాన్ని తెలుస్తుందో. ముడిబడి కర్మము జ్ఞానము విడువకన 2 వెలసే విశ్వమన. అదే విశ్వం అంటే ఇంకేదో కాదు. మరి కడు వేట్క బయలుగానేనా. చూడు, బయలు కనాలంటే ఇప్పుడు మీరు అడిగిన విశ్లేషణ అంత అవసరమైనట్టు చూసినావా. జ్ఞాత జ్ఞానము తేడా తెలుసుకున్నప్పుడే వాడికి బయలును చూసేటటువంటి అవకాశం. అది దేంతో చూడాలని దాంతో చూడాలనేది. ఎరుకు లేకుండా సేవ చేయని చెప్పినారంటే ముందు ఎరుకు అంటే ఏంటో అర్థమైతే కదా వాడు ఎరుకు లేకుండా సేవ చేసేదానికి. ఇలాగా ప్రశ్నించకుండా వీళ్ళు 3వ అవస్థల్లో నుంచే మాట్లాడితే మనం గురువు కూడా ఏం చేయలేడు. నువ్వు ప్రశ్నించడం వల్ల ఏమైంది, ఇప్పుడు జ్ఞానము జ్ఞాతగా మారడానికి 24 తత్వాలు అవసరమైంది. 24 తత్వాలు కూడినప్పుడు 25వ వాడు జ్ఞాతగా 24 నుంచి తెలియబడుతున్నాడు. 24 నుంచి దేనికది వదిలేసి మళ్ళీ ఈ జ్ఞాత ఆకాశంలో జ్ఞానముగా ఉంటున్నాడు. కేవలం నాగేశ్వరరావు గారు ఒక్కడి గురించే మాట్లాడిన చెబులు. అయితే మీరు నాగేశ్వరరావు అనేది కేవలం ఆ దేహానికి పెట్టిన పేరే తప్ప అందులో ఉండే చైతన్యం 84 లక్షల జీవరాశుల్లో ఉండే సమానమే అని తెలిసింది. అంటే దాదాపుగా ఇప్పుడు జన్మ అనేది భ్రాంతి అని స్పష్టంగా మనకు తెలిసి వస్తా ఉందా లేదా? క్లియర్ గా తెలుస్తుందండి. క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు మనం జ్ఞానం వశింపజేయడానికి మనం గురువు గారికి పోవాలా. ఈ జ్ఞాతకు ఉన్నంతసేపు కూడా ఈ మూడిట్లోనే ఉంటాడు జ్ఞాత. అందుకనే తురీయము అన్నాడు, దాన్ని జ్ఞానం అంటారండి. అబ్బా ఒకే మాట చెప్పేస్తాడు కృష్ణ పరమాత్మ.
13వ అధ్యాయం నంబర్ శ్లోకం 11. అయ్యో ఎంత చక్కగా చెప్తాడు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞాన దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇప్పుడు మీరు ఇంతసేపు విచారించి తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని అధ్యాత్మ జ్ఞానము అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 13వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తున్నాడు. సేపు ఈ 4వ వాడిని గురించి ఇంతసేపు విచారిస్తే ఇదేమైంది, జ్ఞానము దీంట్లో దేహంలో ఉండేంత వరకు ఇది జ్ఞాత, మళ్ళీ దేహానికి ముందు దేహం తర్వాత జ్ఞానముగా ఉంటుంది. ఆ జ్ఞానములో వ్యక్తి సంస్కారాలు ఉంటాయి. వ్యక్తి సంస్కారాలు అంటే అర్థమవుతుందా? సంస్కారాలు అంటే మొన్న నుంచి వచ్చినాయనండి. వ్యక్తి సంస్కారాలు అంటే ముందేదో ఏది తెలియదు కదా మనకి. ఇప్పుడు ముందు జన్మలో ఏం కాదో తెలియదు, కానీ ఆ వ్యక్తి సంస్కారాల వల్లనే ఇప్పుడు నేను జన్మించినాను అని అంటున్నా. కొంతమంది ఆ జన్మ సంస్కారాలు తక్కువగా ఉంది కారణ జన్మలు, కొంతమందికి ఏదో చెప్తారు పురాణాల భక్త ప్రహ్లాదులు అట్లాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం ఉండొచ్చు, కానీ నాలాంటి వాళ్ళకి మాత్రం గురువు దొరకకుండా ఉపయోగం లేదు. ఏదో గురువు దొరకడం వల్ల మాత్రమే ఈ అధ్యాత్మ జ్ఞానం అనేది అలవడింది. ఎన్ని గ్రంథాలు భాష్యాలు పుస్తకాలు చదివినా నా వాళ్ళ కళ గురువు దొరికిన తర్వాతనే అధ్యాత్మ జ్ఞానం అనేది అలవాటైంది. ఇది మాత్రమే అధ్యాత్మ జ్ఞానము, తక్కినదంతా అజ్ఞానం అంటాడు ఆయన. మిగిలిన ఇప్పుడు 3వ అవస్థల్లో ఉండే అజ్ఞానం అని చెప్తా అంటే మరిపోని చెప్తాడు. 4వ దాన్ని తీసుకోవడానికి ఆయన మొత్తం చెప్పి అన్ని శ్లోకాలు చెప్పి అక్కడ ఈ మాట అంటాడు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటాడు. తత్వం అంటే ఇది, తత్ అంటే అది జ్ఞానము, త్వం అంటే జ్ఞాత అంతేనండి. తత్వం అంటే ఆ 4వ వాడు నువ్వేనే బాబు అని నిరూపించడమే అధ్యాత్మ జ్ఞానం. కాబట్టి ఆ తత్వజ్ఞానాన్ని దర్శించిన వాడే. ఇప్పుడు మీరు 4వ వాడిని చూస్తా ఉండేది నువ్వు నిన్నే చూస్తున్నావు అనమాట. 5వ వాడు లేడు, 5వ వాడు లేడు. ఏడా 5వ వాడు లేడు. విచారణ కోసం చెప్పినాము 3 అవసరంగా పెట్టి 4 అంటే అంత ఒకటే. అవునండి, మీకు విషయం అర్థం కావడం కోసం చెప్పారంతే. ఆ 24 తత్వాలతో కూడిన 25వ వాడు జ్ఞాత. దేహంలోకి రాకముందు దేహం పోయిన తర్వాత జ్ఞానంగా ఉంటాడు. ఇప్పుడు నాకు ఈ మరుపుతో పని లేదు, ఈ 4వ వాడైనటువంటి జ్ఞాతతో పని. ఇప్పుడు చెప్పండి ఆ జ్ఞాత. ఇప్పుడు 4వ వాడు నువ్వు అనేది నీకు క్లారిఫై అయితేనే తర్వాత విషయం చెప్తాను, లేకపోతే లేదు. క్లారిఫై అయిందండి. ఓకే, సంతోషం. మరి ఆ జ్ఞాత సృష్టి మొత్తానికి సత్తా ఇస్తా ఉండేది ఆ జ్ఞాతే కదా. అవునండి. అప్పుడు వాడు సర్వసాక్షి, అది నువ్వు జీవుడు మాత్రమే కాదు, నువ్వు సర్వసాక్షి. ఈ దీంట్లో మీరు స్థిరపడ్డారంటే ఇది ఇంతకు మించి పైకి పోతే ఓవర్ఫ్లో అవుతుంది. దీంట్లో మీరు స్థిరపడ్డారంటే ఆ తర్వాత టాపిక్. ఇప్పుడు మీ ప్రశ్న పూర్తయింది ఈరోజు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఎరుక అంటే ఎరుక ఈ లక్షణంలో ఉన్నాము, ఇప్పుడు ఆ ఎరుక లక్షణముని విడుకుంటూ అంటే ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఈ మరుపు అవస్థలు అనేది ఇప్పుడు మరుపు అవస్థ నుంచి ఎరుక అవస్థకి వెళ్ళామండి. అదే 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 ఇప్పుడు ఎరుక అవస్థకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇప్పుడు అది నడవడిక అనేది ఆ ఎరుక వ్యవస్థగా ముందు నడాలి, ఇడిచిపెట్టడానికి. తర్వాత ఇప్పుడు విడిచేకట్ట మీకు వద్దు.
అదే నడవాలంటున్నానండి. ముందు ఎరుకలో మీరు ప్రవర్తించండి కొద్ది రోజులు. అదేండి ఎరుక వ్యవస్థగా నడవాలంట. అదే ఖచ్చితంగా. అదే ఇప్పుడు 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 మీరు ఆ జగమే మాయ అనే ఆర్టికల్ చదివారంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సాంఖ్య పరిశీలన చేయాలి. ఈ నాలుగవది నువ్వు ఈ తురీయుడు నేను అనే అనుభూతి నీకు కలగాలి. ఈ తురీయ అనుభూతి కలిగించడానికి కళ్ళల్లో నొక్కడం, ఇట్లా కొంచెం ధ్యానం చేయమని చెప్పడం, యోగాలు చేయమని, జపాలు చేయమని ఎంత ఉన్నాయి ఇక. కానీ ఎన్ని చేసినా విచారంలో తేలేటువంటి ఆత్మజ్ఞానం వేరే. ఇప్పుడు మీకు ఎంత స్పష్టంగా తెలిసిందే. ఇప్పుడు ఈ తురీయంలో మీరు ముందు జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ తురీయంలో జీవించేటప్పుడు మీరు నిజంగా నాలుగో వాడని తెలిస్తే ఇంట్లో కలకలతో ఉంటారా? అసలు ఇంట్లో సమస్యలు ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి. ముందు నైట్కి ప్రవర్తన అలవాటు అయిపోతుంది కదా. భార్య బిడ్డలు మన ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తా ఉంటే కూడా వాటిని తేలిగ్గా ఎదుర్కొంటావు. కాబట్టి రాజయోగం అండి. ముందుగా మీరు ఎరుకలో ఎలా జీవించాలనో అనేది స్పష్టంగా వచ్చేసింది అనుకోండి. ఆ తర్వాత ఎరుక లేనెరుకగా తయారు చేసి మన గురువు సులభంగా ఎరుకను పోగొట్టేసి హాయిగా ఎరుక లేనెరుక అయిన తర్వాత సశరీరుడు అశరీరుడు అయిపోతాడు. అదంతా చాలా చిన్న పని. ముందు ఎరుకని చక్కగా గుర్తించడమే పని. కాబట్టి ఎరుకలో జీవించే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఈ రోజు ప్రశ్న క్లియర్ అయింది అనుకుంటాను. క్లియర్ అయింది. అయితే మీకు అది అనుభూతి వల్ల 2 రోజులు పడుతుంది. ఇది మీరు అవ్వాలా, మీరు అది మీరు అయిపోవాలన్నమాట. మీరు అయిపోవడం అంటే మీకు అది అనుభూతి అయిపోవాలా బాగా చక్కగా. ఇది సర్వమే భ్రాంతి అనేటువంటిది క్లారిటీ కావాలి. అదే ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా విశ్లేషణ చేస్తేనే కదా అది ఈ మనం ఇప్పుడు మళ్ళీ మరుపావస్థకి వెళ్ళిపోతున్నామేమో అన్న అవును విధానం అనేది అర్థమవుతూ ఉంటది కదండి. ఎరిక అవస్థలో ఉంటేనే అది అర్థమవుతుంది. ఇవేం చేస్తారంటే వీళ్ళు కందార్థాలని కందపద్యాలను ఎక్కువ వాడేసి ఏదో చెప్పేస్తారు. ముందు ఎరుకలో నిలబడిన తర్వాత ఆ తర్వాత వాటితో ఏదైనా అవసరమైతే ఒక ఉదాహరణకు వాడచ్చు. కానీ ఊరికి లైన్ గా ఎరుక లక్షణం, ఎరుక ఉత్పత్తి లక్షణం అది చెప్పుకుంటూ పోతే ఏం ఉపయోగం? కాబట్టి ముందు ఎరుకలో జీవించడానికి బాగా అలవాటు పడిన తర్వాత ఆ తర్వాత మనం ఎరుకను ఎట్ట విడిపించాలని మనం చూద్దాం. అదే ఇప్పుడు ఆయన కూడా ఒక పద్ధతి ప్రకారంగానే కందర్థాలు లైన్ గా పెట్టారండి. అవును అవును అవును. అంతవరకు వెళ్ళి అక్కడ ఆగి ఈ లక్షణము మనం ఆ విధానంలో ఉండిన తర్వాత మిగిలిన లక్షణాలకి వెళ్ళటం అనేది ఇప్పుడు చెప్పిన పద్ధతికి సరిపోతుందండి. అవునవును అట్లా ఉంది. ఆయన పెట్టిన పద్యాలకి మీరు చెప్పిన దానికి సరిపోతుంది. అంతా రికార్డ్ చేసుకున్నారా? రికార్డ్ చేసుకున్నాను గురుగారు. పెట్టాలంటే మీరు అదే చెప్పేది ఈ విధంగా చర్చ మూలంగానే మనకు సమాధానం రావాలి తప్ప. కాబట్టి గ్రూప్ లో వాళ్ళు ఎవరు ఏం సమాధానం ఇస్తారు మళ్ళీ చూద్దాం. సరే పెట్టండి, పర్వాలేదు. మీరు పెట్టాలంటే పెట్టండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఈ గ్రూప్ లోనండి మీరు గురుపాదం గ్రూప్ లో అచల బోధ అనే గ్రూప్ లో కూడా ఉన్నారా మీరు? అచల బోధ లేదు గురుగారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.